హాయ్ అండి, మనీష్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం టమాటా పెరుగు పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. దీంతో 3 చెంచాలు గడ్డ పెరుగు తీసుకున్నానండి. దీంతో 3 చెంచాలు గడ్డ పెరుగు తీసుకున్నాను. దీన్ని బాగా గిలకొట్టుకోవాలి. ఇలాగా అందరి దగ్గర ఇది ఉంటుంది కదా, దీంతో ఇలా గిలకొట్టించుకుంటే అయిపోతుంది. మ్యాష్ చేస్తే చాలు. ఇలాగా పెరుగంతాను చిన్న చిన్న బబుల్స్ లాంటివి లేకుండా మొత్తం ఇలా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. పెరుగంతా కూడాను ఇలా గిలకొట్టుకోవాలి. దీని నిండా నీళ్ళు పోసుకుందాం. చిక్కగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. హాఫ్ చెంచా శనగపప్పు, ఒక హాఫ్ స్పూను మినపప్పు, హాఫ్ స్పూను ఆవాలు, రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ. మెంతి మజ్జిగకి టమాటా మెంతి మజ్జిగ కానీ టమాటా పెరుగు పచ్చడి కావాల్సింది ఇంగువ వేయండి. ఇంగువ మెంతి పొడి వేయాలి ఎక్కువ, అదే దాని టేస్ట్. కరిగి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసేయాలి. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలి. మెత్తగా టమాటా ముక్క అయిపోవాలి. మెత్తగా అయిపోవాలి టమాటా ముక్క. ఒక 5 మినిట్స్ ఆగాలి. మెత్తగా అవడానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం పైన, మెత్తగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మెత్తగా అయిపోతుంది. టమాటా ముక్కలు చూస్తున్నారు ఎలా మగ్గిపోయాయో, మొత్తం మెత్తగా ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నవి 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 5 మినిట్స్ ఎక్కువ వేగొద్దు. ఇది పచ్చిగా హాఫ్ బాయిల్డే అవ్వాలి. దీన్ని ఎప్పుడును తక్కువే వేగాలి, మరి ఫుల్గా వేగకూడదు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ ఇలా అయిపోవాలి. చూడండి ఎలా ఉందో, బాగుందా కలర్ఫుల్గా. ఇప్పుడు ఇందులో ప్రతి ఇంట్లో ఉంటుంది కొద్దిగా మెంతి మజ్జిగన్నా పెరుగు పచ్చడన్నా దీనికి కావాల్సిన వాము, మెంతి పొడి. మెంతులు వేయించి పొడి చేసుకుని మన ఇంట్లో ఉంటుంది, అందరిళ్ళలోనూ ఉంటుంది. కూరల్లో అది పప్పుల్లో అది వేసుకుంటాము. అందుకని ఇది వేయాలి. ఇది వేస్తేనే చాలా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్. ఇప్పుడు మజ్జిగ ఇందులో పోసేసుకున్నాం. ఎంతో రుచికరమైన ఎండాకాలంలో చేసుకునే కమ్మటి మెంతి మజ్జిగ టమాటా పెరుగు పచ్చడి రెడీ. కొంచెం చిక్కగా ఉంటే పెరుగు పచ్చడి, ఇలా ఉంటే మెంతి మజ్జిగ. మనం అన్నంలో కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా చిక్కగా ఉంటే పప్పు దేరది సైడ్ డిష్గా నంచుకోవచ్చండి. ఓకే, చాలా సింపుల్గా అయిపోయే టమాటా పెరుగు పచ్చడి అండ్ మెంతి మజ్జిగ. బాగుందా? ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.